రాజు గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ వర్క్ జరుగుతుంది, మిక్సింగ్, ఎడిటింగ్, తమిళ్ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, హిందీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్ అన్నీ జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కేది వరకు ఇక్కడ రావాలా వద్దా పెద్ద డైలమాలో ఉన్నాను. కానీ ఐ డోంట్ వాంట్ టు మిస్ మీటింగ్ యూ ఆల్, బట్ now I am feeling it's worth coming here to have all your love. నాకు పోకిరి ఒక్కడు అలాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఒకసారి అలా పిక్చర్ తీయాలి అనుకున్నాను. దాంట్లో నా కంటెంట్, నా ఇంగ్రీడియంట్స్ కలిపి అలాంటి ఒక ఫాస్ట్ పేస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. అలాంటి పిక్చరే గేమ్ చేంజర్. ఒక 30 సంవత్సరం నేను పిక్చర్ చేస్తూ ఉన్నాను, అరవలో చేస్తూ ఉన్నాను, హిందీ చేశాను. కానీ ఒక్క పిక్చర్ కూడా చేయకుండా, స్ట్రైట్ పిక్చర్ చేయకుండా మీరందరూ నాకు లవ్ చూపించారు నా పిక్చర్ డబ్బింగ్ నుంచి. 30 years of love. I want to give it back to the Telugu audience. I tried my level best for the past 15 years. ఫస్ట్ చిరంజీవి గారితో చేయాలని ఎంతో ట్రై చేశాను. అది ఏమో సరిగా ఇట్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ మహేష్ బాబు తోటి చేయాలని ఒక ప్లాన్ చేస్తాము. అది కూడా ఏదో దాటిపోయింది. తర్వాత ప్రభాస్ తోటి చేయాలని ఒక డిస్కషన్ జరిగింది కరోనా టైంలో. అది అన్నిటికీ చేర్చి ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేయాలనే ఇదన్నీ పోస్ట్పోన్ అయింది అనుకుంటున్నాను. ఈ గేమ్ చేంజర్ పిక్చర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో వచ్చేది ఫ్రిక్షన్, వార్, అదే ఈ పిక్చరు. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా డిగ్నిఫైడ్గా, సటిల్గా బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారు.